డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మత్స్యకారుల బోటు గల్లంతైంది. అల్లవరం మండలం ఓడల రేవు తీరం నుంచి 8 మంది మత్స్యకారులు ఈ నెల 3న సముద్రంలో వేటకు వెళ్లారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు గంట తర్వాత నుంచి స్థానికులకు అందుబాటులోకి రాలేదు. వేట ముగించుకుని 10 రోజుల్లో రావాల్సిన వారు ఇప్పటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. మత్స్యకారుల బోటు గల్లంతుపై కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మత్స్యకారులు ఈ నెల 3న చేపల వేటకు వెళ్లారని చెప్పారు. 13న తిరిగి రావాల్సి ఉండగా ఇప్పటి వరకు చేరుకోలేదన్నారు. గల్లంతైన బోటులో 8 మంది ఉన్నారని, 15 రోజులకు సరిపడే రేషన్, 1000 లీటర్ల డీజిల్ తీసుకెళ్లినట్లు తెలిపారు. బోటు విశాఖ, పారాదీప్ వైపు వెళ్లినట్లు ప్రాథమికంగా తెలిసిందన్నారు. ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో అప్రమత్తమైనట్లు చెప్పారు. దీనిపై కోస్ట్ గార్డుకు సమాచారం ఇచ్చామని, రక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశామని అన్నారు. అటు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. గల్లంతైన మత్స్యకారుల వివరాలు చూస్తే కోపనాతి రామకృష్ణ, సంఘాని తాతారావు, పాలేపు శాంతారావు, యేసుదాస్, కొల్లాటి శ్రీనివాస్, కాటాడి సతీష్, కర్రీ రాముడు, వీరితో పాటు మరొకరు ఉన్నారు.